తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి డీఎస్సీ అభ్యర్థులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. నేషనల్ గేమ్స్ లో తనకు గోల్డ్ మెడల్ వచ్చినా పోస్టు రాలేదని దుర్గయ్య అనే అభ్యర్థి జగన్ దృష్టికి తీసుకెళ్లారు. తనకు అర్హత ఉన్నా పోస్టు ఇవ్వకుండా ప్రభుత్వం అబద్దాలు చెప్పిందని ఏకాంబరం అనే అభ్యర్థి వాపోయారు. డీఎస్సీ నియామకాల్లో మెరిట్ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని వాపోయారు అభ్యర్థులు. తమ అభ్యంతరాలను మంత్రి లోకేష్ పట్టించుకోలేదన్నారు. లోకేష్ కార్యాలయం చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా తమ బాధలను వినిపించుకోలేదని వాపోయారు. ఈ విషయంలో విద్యాశాఖ నుంచి కూడా సరైన సమాధానాలు లేవన్నారు అభ్యర్థులు. ఇంకా చాలా మంది ఉన్నారు సార్. ఆశ్చర్యం అనిపిస్తుంది నాకైతే. మన హయాంలో మనము ఎన్నికలైపోయిన 4 నెలలకి 1,30,000 మనం సచివాలయంలో ఉద్యోగాలు ఇప్పించాం. ఒక్క క్రిటిసిజం రాలా, ఒక్కడంటే ఒక్కడు కూడా క్రిటిసైజ్ చేసే పరిస్థితికి మనం ఛాన్స్ ఇవ్వాల. అంత ట్రాన్స్పరెంట్ గా చేసినాం. 1,30,000 ఉద్యోగాలు, ఈడ 16,000 ఉద్యోగాలకు దీనికి రకరకాలుగా దాన్ని తిప్పి ఇంత కాంట్రవర్షియల్ చేసి అమ్ముకునే కార్యక్రమాల దాకా తీసుకుపోవడం అంటే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. దాన్ని నడిపించిన తీరు 18 లక్షల మంది అందులో రాస్తున్నారు. అసలు నిజంగా వీళ్ళు ప్రవర్తించిన తీరు చాలా అన్యాయమైన తీరు. ఇంకా మీరే అందరి సమస్యలు ఉంటాయి కాబట్టి ఇబ్బంది ఏం లేదా, స్టార్ట్ చేసుకొని ఒక్కొక్కరు చెప్పుకుంటాము. నమస్కారం సార్. ముందుగా మాకు అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు సార్. సార్ నా పేరు ఎం జగదీష్ నాయక్, వైఎస్ఆర్ కడప జిల్లా నుంచి వచ్చాను సార్. ఏపీ మెగా డిఎస్సీ 2025లో ఎస్జిటి ఉర్దూ మీడియం ఎస్టీ కమ్యూనిటీ సార్. నేను ఒక ఎస్టీ కమ్యూనిటీ ఉండి ఎస్జిటి ఉర్దూ మీడియం నా చిన్నప్పుడు అభ్యాసం నుండి ఉర్దూ నేర్చుకొని ఎంతో కష్టపడి మెగా డిఎస్సీలో ర్యాంకు తెచ్చుకొని నాకు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలిచి నాకు చివరికి జాబ్ ఇవ్వకుండా నేలపాలు చేశారు సార్. మా కమ్యూనిటీలో మొత్తంగా 4 పోస్టులు ఉన్నాయి సార్. ఉమెన్ 2, జనరల్ 2 సార్. ఏం ఎగ్జామ్ రాసినావు? ఎస్జిటి ఉర్దూ మీడియం సార్, ఎస్టీ కమ్యూనిటీ కడప జిల్లా సార్. దాంట్లో మా మేము ఫైనల్ ఎగ్జామ్ రాసింది 4 సార్ క్యాండిడేట్స్. 3 కాల్ లెటర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కాల్ చేశారు సార్. మాకు కాల్ లెటర్ వచ్చి వెరిఫికేషన్ అయిపోయింది సార్ ఆగస్టు 28వ తేదీ. మళ్ళీ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఫైనలిస్ట్ ఇచ్చారు సార్. ఫైనలిస్ట్ ఇచ్చేటప్పటికి నా పేరు ఉందిలే, ఇంకా చాలా సంతోషపడి నాన్న మనకి ఎట్లయినా ఉద్యోగం వస్తుంది, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యింది, ఇంకా మన బాధలన్నీ సమస్యలు తీరుతాయి, మనం ఎంతో పేదకరం నుంచి చదువుకున్నాము, ఇబ్బంది లేదని ఎంతో గర్వపడినారు సార్ మా తల్లిదండ్రులు, మా ఊర్లో వాళ్ళందరూ. చివరికి చూస్తే ఫైనల్ లిస్ట్ లో నా పేరు రాలేదు సార్. ఎందుకని అని అడిగితే మా కమ్యూనిటీలో 4 పోస్టులు ఇచ్చారు సార్. రోస్టర్ పాయింట్ అన్ని క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ సార్. 4 పోస్టులు. రోస్టర్ నెంబర్ 58 ఎస్టీ ఉమెన్ 1, రోస్టర్ నెంబర్ 75 ఎస్టీ జనరల్, రోస్టర్ నెంబర్ 83 ఎస్టీ జనరల్, రోస్టర్ నెంబర్ 08 ఎస్టీ ఉమెన్ సార్. మొత్తం 4 పోస్టులలో రోస్టర్ నెంబర్ 58 ఎస్టీ ఉమెన్ పోస్టు లేడీ పోస్ట్ ఉన్నప్పటికీ ఆ స్కిప్ చేసేసి నెక్స్ట్ రోస్టర్ నెంబర్ 75 ఫిల్ చేశారు సార్. మళ్ళీ 83 ఫిల్ చేశారు సార్. ఇంకా నీకు అర్హత లేదు, నువ్వు ఎలిజిబుల్ కాదు, దీంట్లో ఇంకా లేడీస్ ఎవరు లేరు, మీకు ఇవ్వం పోస్టు అని చెప్పారు సార్. సరే ఎలాగో అలాగని మళ్ళీ నేను కమిషనర్ సార్ కలిసింటే, సార్ ఇట్లా నా రిప్రజెంటేటివ్ ఇస్తున్నాను, నాకు ఖచ్చితంగా పోస్ట్ వస్తుంది సార్, మీరు నా కాల్ లెటర్ వెరిఫికేషన్ 1:1 అనే పిలిచారు, కానీ నాకు తివరికి రాలేదు సార్ అని నేను ఒక లెటర్ రాసి సార్ దగ్గర స్టాంప్ కొట్టించుకోవడానికి వెళ్ళాను సార్. అక్కడ చూపిస్తే నాయనా మీరు లెటర్ రాసినంత మాత్రం మేము స్టాంప్ కొట్టిస్తే మీరు కోర్టుకు వెళ్తారు, మేము స్టాంపులు ఏం కొట్టించాము, అప్పుడే నా చేతుల నుంచి లాగేసి అంతా గెలికేసినారు సార్. స్టాంపు నువ్వు కోర్టుకు వెళ్తావు, నువ్వు అసలు నువ్వు అర్హుడు కాదు, నువ్వు వెళ్ళిపో అని చెప్పి లాగేసినారు సార్. ఎస్సీ సెప్టెంబర్ 17వ తేదీ సార్. మళ్ళీ సరేలే అని చెప్పి నేనైనా కోర్టుకు అనుసరించాను సార్. ఎట్లా ఒకటి కోర్టుకు అనుసరించాను. మళ్ళీ తివరిగా నేను ఎందుకు సార్ నాకు పోస్ట్ వస్తుందని విజయరామరావు సార్ కమిషనర్ సార్ ఉన్నారు సార్. సార్ నాకు క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ ఎవరో ఎలాగో లేరు కదా సార్, నేను ఒక ఎస్టీ కమ్యూనిటీకి చెందిన అభ్యర్థిని, చాలా పేదరికం నుంచి ఉర్దూ మీడియం చదువుకున్నాను చిన్నప్పటి నుంచి, నాకు న్యాయం చేయండి సార్ అంటే, నీ దగ్గర ఏం ఆధారాలు ఉంటే తెచ్చుకోపో, మేమేం ఇవ్వము అని చెప్పారు సార్. సరే అలాగే అని చెప్పి మా కుటుంబంలో ఉన్నత విద్య చదివిన అన్నోళ్ళతో డిస్కషన్ చేసింటే, అయినా నీకు ఖచ్చితంగా వస్తుంది, నీకు సంబంధించిన జీవో కూడా ఉంది, జీవో నెంబర్ 1976 ప్రకారంగా రోస్టర్ పాయింట్ లో గ్యాప్ పెట్టకుండా ఫిల్ చేయాలి, నో గ్యాప్ షుడ్ బి లెఫ్ట్ ఇన్ ద రోస్టర్ పాయింట్ అని. నీకు ఎందుకు గ్యాప్ ఫిల్ చేశారు,
నీకు లాస్ట్కి నీకు పోస్ట్ నీకు ఎందుకు రాకుండా చేసినారు, అన్యాయం చేసినారని చెప్పారు సార్. సరే అన్న, నేను సార్కి ఒకసారి వెళ్ళి చూపిస్తానని చెప్పి తీసుకొచ్చాను సార్. నువ్వు ఇంకా ఏమన్నా జీవోలు ఉంటే తెచ్చుకోమన్నారు సార్. సరే నేను కష్టపడి ఇంకా ఏపీపీఎస్సీ జీవోలన్నీ చదివాను సార్. ఒక నెల రోజులు చదివాను సార్. ఎక్కడన్నా రిలేటెడ్ దొరికితే అవకాశం వస్తుందేమో, నేను ఒక పేద కుటుంబం నుంచి వచ్చానని. చివరికి చూస్తే క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ జీవో ఒకటి దొరికింది సార్ నాకు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇన్ ద పోస్ట్ ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ద పోస్ట్ రాయల్టీ ఇన్స్పెక్టర్ ఇన్ ఏపీ మైన్స్ అండ్ జియాలజీ సర్వీస్ లిమిటెడ్ రిక్రూట్మెంట్ క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ గురించే దొరికింది సార్. సరే నాకు చూశాను సార్, ఇంకా ఏం అవకాశం లేదులే ఇంకెందుకు అని చెప్పి మళ్ళీ లాస్ట్కు చూస్తే మా ఎస్టీ కమ్యూనిటీకి సంబంధించి ఒక పోస్ట్ కనిపించింది సార్. సరే దీంట్లో ఏందో చదువుదామంటే, దీంట్లో జియో నెంబర్ 77 ప్రకారమే హారిజెంటల్ రిజర్వేషన్ అని చెప్పారు. సరే మనకు ఎలిజిబుల్ ఉందో లేదని చూసినాం సార్. దాని ప్రకారమే మీకు హారిజెంటల్ ఉమెన్ క్యాండిడేట్ జియోలో ఉన్నప్పటికీ ఇక్కడ మనకి ఎస్టీ కమ్యూనిటీ క్యారీ ఫార్వర్డ్ గురించి ఇచ్చారు. ద అబోవ్ వేకెన్సీ ఇస్ రిజర్వ్డ్ ఫర్ హారిజెంటలీ ఫర్ ఉమెన్. ఇఫ్ క్వాలిఫైడ్ ఉమెన్ క్యాండిడేట్ ఈజ్ నాట్ అవైలబుల్, ద పోస్ట్ విల్ బి ఫిల్డ్ అప్ విత్ మేల్ క్యాండిడేట్ తో ఫిల్ చేయాలి అని మనకు జీవో కూడా ఇచ్చారు సార్. సరే నేను ఏపీపీఎస్సీ ఛాంబర్ కి మనకు విజయవాడకు వచ్చాను సార్. వెంటనే ఆనందపడి, సార్ నాకు జీవో ఇచ్చారు సార్, మీ ఇచ్చిందే సార్. నాయన మీ డిఎస్సీకి నమస్కారం నాయన, మా ఏపీపీఎస్సీ బోర్డులోనే ఇంతవరకు ఏం జరగలేదు, మీరేంది నాయన మాకు సంబంధం లేకుండా తెచ్చానని వాళ్ళు సార్లు చెప్పినారు సార్. ఈ జీవోని తీసుకుపోయి మళ్ళా చూపించాను సార్. లోకేష్ సార్ ఛాంబర్ కి లెటర్ కూడా రాసి ఇచ్చాను సార్. అక్కడ లోకేష్ సార్ ఛాంబర్ కి లెటర్ వెళ్ళిపోతే అక్కడ ఓఎస్డి వెంకటరమణ సారు మాకు విద్యాశాఖ మంత్రితో కలుస్తాం సార్ అంటే, మీరు కలవడానికి లేదు డిఎస్సీ వాళ్ళు, మీరు బయటికే వెళ్ళండి, ఏమన్నా ఉంటే మాతో డిస్కస్ చేయండి అని చెప్పి నా దగ్గర లెటర్ రాసుకుని స్కూల్ ఎడ్యుకేషన్ కి ఫార్వర్డ్ చేస్తాను. జస్ట్ ఇట్లా సీల్ వేసి ఇచ్చారు సార్ స్కూల్ ఎడ్యుకేషన్ కి. నువ్వు వెళ్ళిపోయినా నీకు మళ్ళీ మేమే పిలుస్తాము, నీవు అవకాశం ఉంటే ఇస్తాము, లేకపోతే లేదని చెప్పారు సార్. ఇంకా సరే నీ వచ్చేసింటే చూసాం ఇంతవరకు అనేది దాదాపు 10 సార్లు తిప్పుంటాను సార్. నాకు నీకు వస్తుంది, నువ్వు వెయిట్ చేయి తిరిగి చూస్తే ఇంతవరకు నాకేం లేదు సార్. సరే అలాగే అని కోర్టును ఆశ్రయించిన, అలాగే వీళ్ళు ఏం రెస్పాండ్ అవ్వలేదు. పోనీ నేషనల్ కమిషన్ పోతే ఏమన్నా అవకాశం ఉంటుందేమో, ఏదో ఒక దారి పోదాం, మన కమిషన్ ఏమన్నా మనకు అవకాశం ఇస్తుందేమో అని చెప్పి మా నేషనల్ కమిషన్ కి కూడా వెళ్ళాను సార్. నేషనల్ కమిషన్ అంతర్ సింగ్ ఆర్యా సార్ డైరెక్టర్, ఎన్సీఎస్టీ డైరెక్టర్ సార్ దగ్గర వెళ్ళాను. అలాగే మన కమిషనర్ సార్ వాళ్ళందరూ వెళ్ళారు సార్. నాకు హీరింగ్ కి పిలిచారు సార్. అక్కడ హీరింగ్ పిలుచుకొచ్చి నేషనల్ కమిషనర్ సార్లు, ఏందయ్యా క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ నువ్వు పిల్లలకి కానీ అన్ని రోజులు తిప్పుకుంటాడు, ఏం తమాషాలు చేస్తారా మీరు, 15 రోజుల్లో ఇవ్వకపోతే మీకు మళ్ళీ ఉంటుందని చెప్పి సార్లు చెప్పారు సార్. ఇప్పటికీ నా 50 రోజులు అయిపోయింది సార్, ఇవ్వలేదు సార్. ఒక నెల వెయిట్ చేసి మళ్ళా వెళ్ళాను సార్ నేను. సార్ నాకు కమిషన్ సార్లే చెప్పారు సార్. డిఓ సార్ వచ్చారు సార్. అక్కడ కమిషనర్ సార్ పిలిచింటే కమిషనర్ సార్ వాళ్ళు డిఓ సార్ పంపించారు సార్. డిఓ సార్ వచ్చి అంతా రిప్రజెంటేషన్ సైల్ అంతా చేసి సరే నాయనా అని ఢిల్లీకి వచ్చాం సార్. ఢిల్లీకి పోయినా సార్ నేను. సరే మీ 15 రోజుల్లో అభ్యర్థి న్యాయం చేయకపోతే మీకు మళ్ళీ సీరియస్ అవుతామని చెప్పి మళ్ళీ ఇచ్చారు సార్. మళ్ళీ సార్ ఇట్లా సార్ వాళ్ళు చెప్పారు కదా సార్, ఎందుకు పోలేదు సార్ అంటే, మాకేం సంబంధం లేదు, నువ్వు పోయి విద్యాశాఖ మంత్రికి అడుక్కోపని కమిషనర్ సార్ వాళ్ళంతా చెప్పారు సార్. సరే అని చెప్పి మళ్ళా ఎన్సీఎస్టీ వాళ్ళ సార్ వాళ్ళకి మెయిల్ పెట్టాను సార్. సార్ మీరు చెప్పినా కూడా ఏం రెస్పాన్స్ లేదు సార్, ఎందుకు సార్ అంత మన కమిషన్ అంటే అంత అన్యాయం సార్, మా పేదోళ్ళకి ఎందుకు సార్ ఇంత ఇది చేస్తాను సార్ అని చెప్పింటే, వాళ్ళకి మళ్ళా రేపు 5వ తేదీ మళ్ళా సెకండ్ హీరింగ్ కి అనౌన్స్మెంట్ ఇచ్చారు సార్. 5వ తేదీ 6/6/2026 సెకండ్ హీరింగ్ కి అనౌన్స్మెంట్ పిలిచారు సార్. మాకు 1:1 కాల్ లెటర్ ఇచ్చి మాకు వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయి తీవ్రంగా మాకు ఇంత అన్యాయం ఎందుకు సార్, ఒక ఎస్టీ కమ్యూనిటీ అభ్యర్థి నుండి ఉర్దూ మీడియం చిన్నప్పటి నుంచి మా నాన్న కల్లా ఉపాధ్యాయ వృత్తిలో మనం ఎవరో ఒకరు ఉండాలి, నలుగురిని పౌరుడుగా దిద్దాలి, నువ్వు ఒక ఉర్దూ మీడియం చదివించారు సార్. చిన్నప్పటి నుంచి కష్టపడి కడపలో మైనార్టీ రెసిడెన్షియల్ ఉర్దూ స్కూల్ ఉంటే నా విద్యా అభ్యాసం అంతా మైనార్టీ స్కూల్లోనే చదివాను సార్ నేను. మళ్ళీ ఆ ట్రైనింగ్ అంతా ఉర్దూ మీడియంలో చేసి టెట్ క్వాలిఫై అయ్యి డిఎస్సీ రాసి ర్యాంకు సాధించి అంతా చేసి మళ్ళా ఫైనల్ కాల్ లిస్ట్ లో కూడా సార్ పేరు లేకుండా చేశారు సార్. ఇక్కడ యాక్చువల్ గా మేము 4 మెంబర్స్ రాశాం సార్ మా డిఎస్సీ ఫైనల్ లిస్ట్ లో. ఇక్కడ ఏం చేశారంటే సార్, ఫస్ట్ 125 ర్యాంక్ రావాలి సార్, సెకండ్ 197 సార్, నా ర్యాంకు 363 సార్ నా ర్యాంకు. ఇక్కడ ఫైనల్ లిస్ట్ లో వచ్చేటప్పటికి నా పేరు రాలేదని నేను క్వశ్చన్ చేశాను సార్, కమిషనర్ సార్తోనే క్వశ్చన్ చేశాను సార్. సార్ మీరు ఎట్లా పడితే అట్లా ర్యాంకింగ్ ఇచ్చారు ఎందుకు సార్ అంటే, మా ఇష్టం వచ్చినట్టు ఇస్తాం అయినా, నువ్వు ప్రశ్నించకూడదు, నువ్వు ప్రశ్నించినదే బయటికి వెళ్ళిపో, నీకేం సంబంధం లేదని చెప్పారు సార్. సార్ 125 టాపా 197 టాపా, మీరు 197 ఫస్ట్ టాప్ లో పెట్టి 125 ఎందుకు కిందికి పెట్టారు సార్ అంటే, ఆయన మేము పిలిచినట్టు నువ్వు రా, నువ్వు చెప్పేటట్టు మేము మాట వినకూడదని బయటికి తోశారు సార్ నాకు. సరే అని చెప్పి నేను కోర్టు కూడా ఆశ్రయించాను సార్. ఇవేమీ జరగలే. ఇంకా ఫైనల్ గా మన సార్ దగ్గర వస్తే ఏదో న్యాయం జరుగుతుంది. వాళ్ళ లాయర్లతో మన లాయర్లు కూడా
మన లీగల్ సెల్ కూడా టచ్ లేకి పోయి ఇక్కడ సపోర్ట్ చేసేట్టుగా చూసుకుని రావాలి. నేను ఒక ప్యానల్ క్రియేట్ చేస్తాను జగదీష్, అయిపోయినాక ఇది డీల్ చేసే దానికోసం మన లీగల్ సైడ్ నుంచి మన లాయర్లు ఎవరైతే, మన సీనియర్ అడ్వకేట్లు ఎవరైతే మన దగ్గర ఉన్నారో, సుధాకర్ రెడ్డి, మన అందరినీ కూడా తీసుకొని వచ్చి ప్యానల్ క్రియేట్ చేసి ఇక్కడ కల్పనమ్మను, చంద్రశేఖరన్ ఎమ్మెల్సీలు మన పార్టీ తరఫున, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు ఎవరైతే, టీచర్ల ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళని కూడా తీసుకొని వచ్చి ఆ కమిటీలో పెట్టి ఇక్కడ మీకు అందుబాటులో ఉండేట్టుగా చేస్తాం. మీకు అన్ని రకాలుగా న్యాయపరంగా మీకు ఖర్చు లేకోకుండా న్యాయపరంగా అన్ని రకాలుగా మనమే దీన్ని ఫైట్ చేసే విధంగా విల్ టేక్ ఇట్ అప్. అది చేస్తాం. నా పేరు అనిగి దుర్గయ్య సార్, కుమ్మూరు సార్, మాది చింతూరు మండలం, పోలవరం ముంపు సార్ మాది. నేను స్పోర్ట్స్ పర్సన్ సార్, నేషనల్ గేమ్ గోల్డ్ మెడలిస్ట్ సార్ ఆర్చరీలో. అయితే ఇప్పుడు ఈ డిఎస్లో సార్ పోస్ట్ కోటా కింద 421 పోస్టులు పెట్టారు సార్. దాంట్లో పోస్ట్ సర్టిఫికేట్ అప్లికేషన్ పెట్టారు సార్. ఆల్రెడీ నేను నేషనల్ గేమ్స్ 32 నేషనల్ గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ సార్. ఇది 32 నేషనల్ గేమ్స్ గోల్డ్ మెడల్ సార్ నాది. అయితే ఇప్పుడు ఈ డిఎస్లో సార్ నేషనల్ గేమ్స్ పార్టిసిపేషన్ వాళ్ళకి, బ్రాంజ్ మెడల్ వాళ్ళకి పోస్టులు ఇచ్చారు సార్. ఈస్ట్ గోదావరి నుండి 6 పోస్టులు ఉన్నాయి సార్. 6 పోస్టులు కూడా నేషనల్ గేమ్స్ బ్రాంజ్ మెడల్ పార్టిసిపేషన్ వాళ్ళకి ఇచ్చారు సార్. మరి గోల్డ్ మెడల్ కూడా ఎటు పోవాలి సార్? ఎంబటి నేను ఆల్రెడీ మన VCMDకి లెటర్ రాశాను సార్. లెటర్ రాసిన తర్వాత ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు సార్. మీకు ఆల్రెడీ ఫోన్ చేస్తాం, మెయిల్ చేస్తామని. ఎంబటి నేను ఆల్రెడీ కోర్టుకి అప్లోడ్ అయ్యాను సార్. ఫస్ట్ ఈ కోర్టు కూడా ఏమి ఇచ్చారంటే సార్, ఆల్రెడీ క్యాండిడేట్ ఆల్రెడీ గోల్డ్ మెడల్ కాబట్టి గోల్డ్ మెడల్కి ఆల్రెడీ పోస్ట్ ఇమ్మని ఇచ్చారు సార్. ఇచ్చిన ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు సార్. మళ్ళీ కోర్టుకి వెళ్ళాను సార్. కోర్టుకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇది కూడా మళ్ళీ అలా ఇచ్చారు సార్. ఇచ్చిన తర్వాత మళ్ళీ నేను ఆల్రెడీ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ దగ్గర కూడా వెళ్ళాను సార్. ఆల్రెడీ లెటర్ ఇచ్చాను సార్. ఇచ్చినా కూడా అటు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు సార్. ఆల్రెడీ పోస్టులు ఫిల్అప్ చేసేసారు సార్. ఫస్ట్ ఏమో వాళ్ళు ఒక జీవో ఇచ్చినారు, ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేకుండా కేవలం వీళ్ళ సర్టిఫికెట్ల ఆధారంగానే మేము అపాయింట్మెంట్ ఇస్తాము అని చెప్పి, తర్వాత వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఆ కార్యక్రమాన్ని చేసినారు. నువ్వు సర్టిఫికెట్ల ఆధారంగా నువ్వు ఇంకా బలమైన సర్టిఫికెట్ పెట్టినా నీకు ఉద్యోగం ఇవ్వలేదు. కానీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు చేసుకున్నారు. చేసుకున్న తర్వాత మళ్ళీ వెంటనే మళ్ళీ ఇంకో జీవో మళ్ళీ మార్పు చేసేసి ఇప్పుడు మళ్ళీ మీకు కూడా ఎగ్జామ్ పెట్టారు, మళ్ళీ దీనికి కూడా ఎగ్జామ్ రాస్తేనే, ఎగ్జామ్ పాస్ అయితేనే అని మళ్ళీ తీసుకొచ్చినారు. అంతేనా? ఎవరికి మీరు చేసేందుకు ఫస్ట్ జీవో తీసుకొచ్చినారు. తర్వాత ఎవరికి మళ్ళీ వాళ్ళ పని అయిపోయిన తర్వాత మళ్ళీ వెంటనే గేట్ ఎత్తినారు. మళ్ళీ పని అయిపోయిన తర్వాత మళ్ళీ గేట్ మూసినారు. 2018లో సార్ డిఎస్ అప్పుడు ఎక్కడైతే ఆడేమో అక్కడ సర్టిఫికేట్ జెన్యూన్ కాదని చెప్పి ఎంక్వైరీ చేశారు సార్. నేను ఆల్రెడీ నాకు ఢిల్లీ నుండి 2018లో ఢిల్లీ నుండి ఎంక్వైరీ వచ్చి జెన్యూన్ క్యాండిడేట్ ని పంపించారు. కానీ అది కూడా వేరే నాకు హైయెస్ట్ క్యాండిడేట్ ఉన్నాడు కాబట్టి ఆయనకి వెళ్ళిపోయింది సార్. ఆయన ఇంటర్నేషనల్ ఉంటే ఆ ఇంటర్నేషనల్ క్యాండిడేట్కి వెళ్ళిపోయింది సార్. ఇప్పుడు ఎటువంటి ఎంక్వైరీ జెన్యూన్ క్యాండిడేట్ అనేది ఎటువంటి ఎంక్వైరీ కూడా లేదు సార్. ట్రాన్స్పరెన్సీ అనేది లేదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా డబ్బులు తీసుకున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా అది చేయడము, వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా జరిపించేసేయడము. నేను వేసిన కోర్టు కేసు తర్వాత మనం కోఆర్డినేట్ చేసి మనం కూడా టేకప్ చేద్దాం. నమస్కారం సార్, నా పేరు మొహమ్మద్ షాబుద్దీన్ సార్. నేను విశాఖపట్నం డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను సార్. సార్ నాది స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ విశాఖపట్నం నుంచి సెలెక్ట్ అయ్యాను సార్. స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ పీఈటీ రెండింటికి సెలెక్ట్ అయ్యాను సార్. సో మంచి ర్యాంక్ వచ్చింది స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ సార్. సో నాకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఒక కాల్ లెటర్ కూడా పంపించారు సార్. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం వెళ్తున్నప్పుడు మీది ఫస్ట్ లాంగ్వేజ్ అదే మనకి 1:1 పిలిచినారు. 1:1 అంటే మామూలుగా ఉద్యోగాలు రావాలా, వెరిఫికేషన్ సర్టిఫికేట్లు చేసినారు. చేసిన తర్వాత మళ్ళీ రాకుండా పోయినాయా సార్? సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం వెళ్తే ఇది ఫస్ట్ లాంగ్వేజ్ మాది వైజాగ్ లో మా దగ్గర ప్రైమరీ నుంచి 1st నుంచి 5th వరకు గవర్నమెంట్ స్కూల్ అండ్ 6th నుంచి 10th వరకు కూడా గవర్నమెంట్ స్కూల్ అని చదువుకున్నాం సార్ విశాఖపట్నం. మాకు అక్కడ అవైలబిలిటీ ఉన్నది ఉర్దూ స్కూల్ మాత్రమే ఉంది సార్ 1 to 5th. అక్కడ సరౌండింగ్ లో గవర్నమెంట్ స్కూల్ ఉన్నవి లోకల్ పరంగా. అండ్ హై స్కూల్ పరంగా తీసుకుంటే అది కూడా ఉర్దూయే ఉంది సార్ మాకు. సో మాకు నెగిటివ్ ఉర్దూ స్కూల్స్ మాత్రం అక్కడ అవైలబుల్ ఉంది సార్. సో మేము ఉర్దూ స్కూల్ చదువుకున్నాం సార్. నాది 10th ఉర్దూ మీడియం అయింది సార్. ఫస్ట్ లాంగ్వేజ్ ఉర్దూ ఉంది సార్, సెకండ్ లాంగ్వేజ్ తెలుగు ఉంది సార్ 10th లో. ఇంటర్మీడియట్ లో ఇంగ్లీష్ మీడియం సార్, డిగ్రీ ఇంగ్లీష్ మీడియం సార్,
అండ్ బీపీడీ ఆల్సో ఇంగ్లీష్ మీడియం సార్. సో వీళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం వెళ్తున్నప్పుడు నీది ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు ఉండాలా, కానీ సెకండ్ లాంగ్వేజ్ తెలుగు ఉంది, ఫస్ట్ లాంగ్వేజ్ ఉర్దూ ఉంది, కాబట్టి మేము స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కి మిమ్మల్ని ఎలిజిబుల్ చేయట్లేదు అని చెప్పారు సార్. దాని తర్వాత పీఈటీ జోనల్ పోస్ట్ తక్కువ ర్యాంక్ వచ్చిన, ఎక్కువ మంచి ర్యాంక్ వచ్చిన పోస్ట్ వదిలేసి తక్కువ ర్యాంక్ వచ్చిన పోస్ట్ లో పీఈటీ జోనల్ పోస్ట్ 4 ఉన్నాయి సార్. దానికి మిమ్మల్ని కన్సిడర్ చేస్తాము అని చెప్పారు సార్. కన్సిడర్ చేసి నాకు ఇష్టం లేదండి, నాకు వచ్చిన పోస్ట్ నాకు ఇవ్వండి స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ది, నాకు వచ్చిన పోస్ట్ నాకు కాకుండా స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ మంచి ర్యాంక్ వచ్చింది, దాన్ని మీరు తీసుకోలేదు, పీఈటీని మాత్రమే తీసుకున్నారు అని అడిగితే అలాగా అవ్వదండి, మేము ఏం చేస్తే అదే చేయాలి అని చెప్పి పీఈటీకి సెలెక్ట్ చేసేసారు. రిజెక్షన్ లిస్ట్ లో కూడా నా నేమ్ లేదు సార్, ఫైనల్ లిస్ట్ లో కూడా నా నేమ్ అనేది రాలేదు సార్. గతంలో ఎప్పుడు లేదు సార్. 2024 డిఎస్సిలో సార్ క్లియర్ కట్ గా మెన్షన్ చేస్తుంది సార్, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇంగ్లీష్ మీడియం ఆర్ నాన్ మీడియం, ఇంగ్లీష్ మీడియం అయినా అవ్వచ్చు నాన్ మీడియం అయినా అవ్వచ్చు అని 2024 నోటిఫికేషన్ లో క్లియర్ కట్ గా ఆన్లైన్ అప్లై చేస్తున్నప్పుడు ఇచ్చారు సార్. ఎస్ సార్. దయచేసి మనం న్యాయం చేయాల్సిన కోరుతున్నాం. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎవరైతే ఎలిజిబుల్ గా ఇప్పుడైతే బాధితులుగా ఎవరైతే ఉన్నామో కోర్టు తలుపులు తట్టే కార్యక్రమం చేస్తా ఉన్నాం. అన్ని రకాలుగా మీకు న్యాయ సహాయము, న్యాయ పోరాటం మీతో పాటు కలిసికట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున లీగల్ సెల్ మొత్తం మీకు అండగా ఉండి నడిపిస్తుంది. వి విల్ ఆల్ స్టాండ్ బై యూ. ఒకటే కాదు, రేపు అన్యాయం జరిగింది అని అంటే మాత్రం మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి దీని మీద మళ్ళా ఒకసారి రీఎంక్వైరీ చేద్దాం. డోంట్ వరీ. దీనికోసం కోచింగ్ సెంటర్లకి అప్పు చేసి ఏదో చేసి కోచింగ్ సెంటర్లకి డబ్బులు కట్టాం సార్. మొత్తం ఇవంతా అయిపోయిన తర్వాత లాస్ట్ లో మీకు మీడియం డిఫాల్ట్ అని చెప్పి ఇన్ని సంవత్సరాలు కష్టపడిందంతా కూడా ఒక మీడియంతో రిజెక్ట్ చేసేసారు సార్. రీఎంక్వైరీ కాన్స్టిట్యూట్ చేసేదాకా తీసుకొని పోతుంది. బాధపడాకు, నీకు డిజర్వింగ్ అయితే నీకు ఖచ్చితంగా నీకు 100% అది వచ్చేట్టుగా చేద్దాం. డోంట్ వరీ. నాకు అవకాశం ఇచ్చిన జగన్ అన్నకు నా ధన్యవాదాలు. నా పేరు ఇందిరా, ఎస్ఏ సోషల్ నాది. కృష్ణా డిస్టిక్ వీర్లపాడు విలేజ్ నుండి వచ్చాను. కమ్యూనిటీ వచ్చేసి ఎస్సీ గ్రూప్ 3 అన్నయ్య. నాకు 1:1 రేషియోలో ఆగస్టు 28న సర్టిఫికేట్ కాల్ లెటర్ వచ్చింది. 29th రమ్మన్నారు. సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కూడా చాలా బాగా జరిగింది, సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని కూడా చెప్పారన్నయ్య. పీజీటీ సోషల్, ఎస్ఏ సోషల్ రెండింటికే ఎలిజిబుల్ అయ్యాను. వాళ్ళు మాట్లాడుకున్నారు కూడా నా ముందే. కాకపోతే ఆ అమ్మాయి ఎస్ఏ సోషల్ కే ఎలిజిబుల్ అని చెప్పారు. అలానే మెసేజ్ కూడా వచ్చింది నాకు. అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అన్నారు. ఇంటికి వచ్చిన తర్వాత కూడా సెప్టెంబర్ 9న మళ్ళీ డిఓ ఆఫీస్ నుండి కాల్ చేశారు నాకు. అమ్మ నీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకసారి పెట్టు అని అంటే పెట్టాను అన్నయ్య, ఓకే అని మళ్ళీ వాళ్ళు కూడా మెసేజ్ చేశారు. తీరా సెలక్షన్ లిస్ట్ వచ్చేటప్పటికి దానిలో మా పేరు లేదు. వెంటనే మా హస్బెండ్ తీసుకొని డిఓ ఆఫీస్కి వెళ్ళాం మేము. ఎందుకు లేదు మా పేరు అని చెప్పానంటే, స్పోర్ట్స్ పర్సన్ రావడం వల్ల నీ పోస్ట్ పోయింది, వాళ్ళకి ఇచ్చేసామని చెప్పాను అన్నారు అన్నయ్య. అలా వెళ్తుంది 1:1 అన్నప్పుడు ఒక పోస్ట్ కి ఒకళ్ళే ఎలిజిబుల్ కదా, అలా ఎలా ఇస్తారని చెప్పి మా హస్బెండ్ అడిగారు అన్నయ్య. అడిగితే మేము 1:1 కాల్ లెటర్ వచ్చిన వాళ్ళకి ఇస్తామని ఏమైనా గ్యారంటీ ఉందా మీకు చూపించండి అని చెప్పేసి కాల్ లెటర్ మాది అక్కడ రాసి పెట్టింది చూపించారు అన్నయ్య. కాకపోతే జాబ్ వచ్చిన వాళ్ళకి కూడా అలానే ఉంది కదా, మాకేమన్నా సపరేట్ గా ఉంటే మేము అలా అనుకుంటాం, కానీ జాబ్ వచ్చిన వాళ్ళకి కాల్ లెటర్లు అలానే ఉంది, మాకు కూడా అలానే ఉంది. అలా ఇంకా ఏమన్నారంటే అన్నయ్య, నువ్వు రిజర్వేషన్ లో వచ్చావు కానీ మెరిట్ లో ఉన్నావా ఏంటి, నీకు రాదు వెళ్ళిపోండి అని కూడా చెప్పేసి అన్నారు అన్నయ్య. మా రిజర్వేషన్ లో వచ్చేసి 3 ఉన్నాయి, 3rd పర్సన్ నేనే, నాకు రాకుండా చేశారన్నయ్య. మా ఫ్యామిలీని కొన్ని సంవత్సరాలుగా దూరంగా ఉండి మేము చాలా ఇబ్బందులు పడ్డాం అన్నయ్య. ఈవెన్ అప్లై చేయడానికి వెళ్లేటప్పుడు కూడా అన్నయ్య నాకు మా హస్బెండ్ కి యాక్సిడెంట్ అయింది, ఇంకా దెబ్బలు కూడా అలానే ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఫ్యామిలీని వదిలిపెట్టి అందరినీ వదిలిపెట్టి చాలా కష్టపడి మా తలరాత్రులు మారుతాయని మేము అనుకున్నాం అన్నయ్య. కానీ ఇలా రోడ్డును పడతామని మేము అసలు అనుకోలేదు. మాకు చాలా అన్యాయం జరిగింది అన్నయ్య. మాకెవ్వరు ఉద్యోగాలు మాకు వచ్చిన ఉద్యోగాలు మాకు ఇప్పించండి అన్నయ్య. చాలా కష్టపడుతున్నాం అన్నయ్య. మేము మా జాబ్ వచ్చిందని వాళ్ళే కంగ్రాచులేషన్స్ అని చెప్పారు అన్నయ్య. ఇంటికి వచ్చి బంధువులందరికీ కాల్ చేసాము, ప్రేయర్స్ పెట్టించుకుందామని, డేట్ కూడా కన్ఫర్మ్ చేసుకున్నాం అన్నయ్య. తీరా అందరూ వచ్చేసి ఏంటమ్మా నీకు రాలేదంటగా అంటే ఈవెన్ 2 months నేను ఇంట్లో నుండి బయటకు కూడా రాలేదన్నయ్య. మా ముఖాలు ఎలా చూపించుకోవాలని ఇంట్లో టార్చర్, అత్తమామల వల్ల టార్చర్ అన్నయ్య. ఇంత కష్టపడి నా కొడుకు చదివించాడు, జాబ్ వచ్చిందని కానీ చెప్పి ఇంట్లో టార్చర్, బయట టార్చర్, మేము ఎక్కడికి వెళ్ళాలన్నయ్య. మా బాధ మీరే తీరుస్తారని వచ్చామన్నయ్య నీ దగ్గరికి. తప్పకుండా మా బాధను అర్థం చేసుకోండి అన్నయ్య. వెరిఫికేషన్ అయిన వాళ్ళందరికీ జాబ్స్ ఇప్పించండి అన్నయ్య. మాకు ఎక్కడ
అన్యాయంగా వద్దన్నయ్య. మాకు కాల్ లెటర్ గవర్నమెంటే పంపించింది. అలాంటప్పుడు మాకు వచ్చిన ఉద్యోగాలు మాకు ఇప్పించండి అన్నయ్య. మీ ద్వారా న్యాయం జరుగుతుందని చాలా ఆశతో వచ్చాం అన్నయ్య. We'll demand for an inquiry, Tali. We'll demand for CBI inquiry, in fact, in this. వీళ్ళు పొరపాటున వీళ్ళు ఏ రకంగా వీళ్ళు చేయకపోయినా కూడా నాట్ ఓన్లీ ఇప్పుడు ప్రస్తుతానికి నేను చెప్తా ఉన్నాను, ఈ న్యాయ కోర్ట్స్ అనేది ఆశ్రయిస్తా ఉన్నాం అనేది వన్ పార్ట్ ఆఫ్ ది స్టోరీ. మ్యాటర్ ఆఫ్ ఓన్లీ టైం. కొంచెం ఓపిక పట్టు. ఏడిచినందు వల్ల సాధించేది ఏం లేదు, ధైర్యం కోల్పోవడం వల్ల మనం సాధించేది ఏం లేదు. ధైర్యంగా ఉండండి. మ్యాటర్ ఆఫ్ ఓన్లీ టైం. 3 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే కళ్ళ అయిపోతుంది. మనం వచ్చిన తర్వాత ఎగ్జాక్ట్లీ ఎవరెవరైతే ఈ రకంగా బాధితులుగా ఉన్నారో మీ స్పెసిఫిక్ కేసెస్ మీదనే ఒక ప్రత్యేక కమిషన్ వేసి ఎంక్వైరీ చేపిస్తాం. నేను చెప్తా ఉన్నాను కదా, ఎక్కడ కూడా అన్యాయం అనేది ఎవరికి జరిగినా కూడా వీ విల్ రిపేర్ ద సిస్టమ్. వీ విల్ ఎన్షూర్ దట్ ఎవ్రీబడి ఈజ్ పోస్టెడ్ బ్యాక్. బాధపడితే సాధించేది ఏమైనా గుర్తుపెట్టుకో. ఈ మనం పోరాటం చేస్తేనే మన సమస్య అనేది హైలైట్ అవుతుంది, అందరి దృష్టికి వెళ్తుంది, న్యాయం అనేది జరుగుతుంది. న్యాయం అనేది కూడా మనం పోరాటం చేయకపోతే జరగదు. ఇట్ కెన్ ఓన్లీ బి జస్టిస్ కెన్ ఓన్లీ బి డిలేడ్, ఇట్ కెనాట్ బి డినైడ్. అదొక్కటి ఖచ్చితంగా గుర్తుపెట్టుకో. దేవుడు ఎప్పుడైనా కూడా మనకు తోడుగా ఉంటాడు. డోంట్ వరీ అబౌట్ ఇట్. గాడ్ విల్ హెల్ప్ us, గాడ్ విల్ గైడ్ us.